ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా లేవియాకాండము 20వ అధ్యాయం చదువుకుందాము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఇశ్రాయేలీయులలోనే గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మోలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలేకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలేకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొనిన ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారినందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును. మరియు కర్ణపిశాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారినికిని మరణశిక్ష విధింపవలెను. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానచ్ఛాదనమును తీసెను. వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి, వారి ప్రాణాపరాధము వారి మీద నుండును. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకున్న ఎడల అది దుష్కామ ప్రవర్తన మీ మధ్య నుండకుండా వారిని అగ్నితో కాల్చవలెను. జంతు శయనం చేయువానికి మరణశిక్ష విధింపవలెను. ఆ జంతువును చంపవలెను. స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి. ఆమెను దానిని చంపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెని గాని చేర్చుకొని ఆమె దిశములను వాడును వాని దిశములను ఆమెయు చూచిన ఎడల అది దురనురాగము. వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానచ్ఛాదనమును తీసెను. తన దోష శిక్షను తాను భరించును. కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానచ్ఛాదనమును తీసిన వాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను. ఆమె తన రక్తధారాచ్ఛాదనమును తీసివేసెను. వారి ప్రజలలో నుండి వారిద్దరిని కొట్టివేయవలెను. నీ తల్లి సహోదరి మానచ్ఛాదనమునే గాని నీ తండ్రి సహోదరి మానచ్ఛాదనమునే గాని తీయకూడదు. తీసిన వాడు తన రక్త సంబంధి యొక్క మానచ్ఛాదనమును తీసెను. వారు తమ దోష శిక్షను భరించెదరు. పినతల్లితోనే గాని పెత్తల్లితోనే గాని శయనించిన వాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానచ్ఛాదనమును తీసెను. వారు తమ పాపశిక్షను భరించెదరు. సంతానహీనులై మరణమగుదురు. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనిన ఎడల అది హేయము. వాడు తన సహోదరుని మానచ్ఛాదనమును తీసెను. వారు సంతానహీనులై యుందురు. కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును
తీసుకొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడి తిని. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకిచ్చేదను. జనములలో నుండి మిమ్మును వేరుపరిచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును, పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువు వలననే గాని, ఏ పక్షి వలననే గాని, నేల మీద ప్రాకు దేని వలననే గాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరిచి తిని. పురుషుని యందేమి స్త్రీ యందేమి కర్ణపిశాచి అయినను సోదె అయినను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలెను. వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.